దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ ప్రేరక ధ్వని సమర్పించు సత్యాన్వేషణ అనే అంశం ద్వారా బైబిల్ యొక్క వివరణ మనం తెలుసుకుంటున్నాము. మన ప్రార్థన నిబంధన గురించి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని పేజీలు ఉన్నాయని తెలుసుకున్నాము. ఇప్పుడు క్రొత్త నిబంధన గురించి తెలుసుకుందాం. మొదటి పుస్తకము మత్తయి సువార్త 28 అధ్యాయాలు 3వ పేజీతో మొదలయ్యి 30వ పేజీతో ముగుస్తుంది. రెండవ పుస్తకము మార్కు సువార్త 16 అధ్యాయాలు 31వ పేజీతో మొదలయ్యి 48వ పేజీతో ముగుస్తుంది. మూడవ పుస్తకము లూకా 24 అధ్యాయాలు 49వ పేజీతో మొదలయ్యి 79వ పేజీతో ముగుస్తుంది. నాలుగవ పుస్తకము యోహాను 21 అధ్యాయాలు 80వ పేజీతో మొదలయ్యి 102వ పేజీతో ముగుస్తుంది. ఐదవ పుస్తకము అపోస్తుల కార్యములు 28 అధ్యాయాలు 103వ పేజీతో మొదలయ్యి 132వ పేజీతో ముగుస్తుంది. ఆరవ పుస్తకము రోమీలకు రాసిన పత్రిక 16 అధ్యాయాలు 133వ పేజీతో మొదలయ్యి 145వ పేజీతో ముగుస్తుంది. ఏడవ పుస్తకము 1 కొరింథీయులు 16 అధ్యాయాలు 146వ పేజీతో మొదలయ్యి 158వ పేజీతో ముగుస్తుంది. 8వ పుస్తకమైన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయాలు 159వ పేజీతో మొదలయ్యి 167వ పేజీతో ముగుస్తుంది. 9వ పుస్తకము గలతీలకు రాసిన పత్రిక 6 అధ్యాయాలు 168వ పేజీతో మొదలయ్యి 172వ పేజీతో ముగుస్తుంది. 10వ పుస్తకము ఎఫీసులకు రాసిన పత్రిక 6 అధ్యాయాలు 173వ పేజీతో మొదలయ్యి 177వ పేజీతో ముగుస్తుంది. 11వ పుస్తకమైన ఫిలిప్పులకు రాసిన పత్రిక 4 అధ్యాయాలు 178వ పేజీతో మొదలయ్యి 181వ పేజీతో ముగుస్తుంది. 12వ పుస్తకమైన కొలస్సీలకు రాసిన పత్రిక 4 అధ్యాయాలు 182వ పేజీతో మొదలయ్యి 184వ పేజీతో ముగుస్తుంది. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5 అధ్యాయాలు 185వ పేజీతో మొదలయ్యి 187వ పేజీతో ముగుస్తుంది. 14వ పుస్తకము 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3 అధ్యాయాలు 188వ పేజీతో మొదలయ్యి 189వ పేజీతో ముగుస్తుంది. 15వ పుస్తకము మొదటి తిమోతికి రాసిన పత్రిక 6 అధ్యాయాలు 190వ పేజీతో మొదలయ్యి 193వ పేజీతో ముగుస్తుంది. 16వ పుస్తకము 2 తిమోతికి రాసిన పత్రిక 4 అధ్యాయాలు 194వ పేజీతో మొదలయ్యి 196వ పేజీతో ముగుస్తుంది. 17వ పుస్తకమైన తీతుకు రాసిన పత్రిక 3 అధ్యాయాలు 197వ పేజీతో మొదలయ్యి 198వ పేజీతో ముగుస్తుంది. 8వ పుస్తకము ఫిలెమోనుకు రాసిన పత్రిక 1 అధ్యాయము 199వ పేజీతో మొదలయ్యి 199వ పేజీతో ముగుస్తుంది. 19వ పుస్తకమైన హెబ్రీలకు రాసిన పత్రిక 13 అధ్యాయాలు 200వ పేజీతో మొదలయ్యి 209వ పేజీతో ముగుస్తుంది. 20వ పుస్తకమైన యాకోబు రాసిన పత్రిక 5 అధ్యాయాలు 210వ పేజీతో మొదలయ్యి 213వ పేజీతో ముగుస్తుంది. 21వ పుస్తకము మొదటి పేతురు 5 అధ్యాయాలు 214వ పేజీతో మొదలయ్యి 217వ పేజీతో ముగుస్తుంది. 22వ పుస్తకమైన 2 పేతురు 3 అధ్యాయాలు 218వ పేజీతో మొదలయ్యి 220వ పేజీతో ముగుస్తుంది. 23వ పుస్తకమైన మొదటి యోహాను 5 అధ్యాయాలు 221వ పేజీతో మొదలయ్యి 224వ పేజీతో ముగుస్తుంది. 24వ పుస్తకమైన 2 యోహాను 1 అధ్యాయము 225వ పేజీతో మొదలయ్యి 225వ పేజీతో ముగుస్తుంది. 25వ పుస్తకమైన 3 యోహాను 1 అధ్యాయము 226వ పేజీతో మొదలయ్యి 226వ పేజీతో ముగుస్తుంది. 26వ పుస్తకమైన యోధా 1 అధ్యాయము 227వ పేజీతో మొదలయ్యి 227వ పేజీతో ముగుస్తుంది. 27వ పుస్తకమైన ప్రకటనల గ్రంథము 22 అధ్యాయాలు 228వ పేజీతో మొదలయ్యి 242వ పేజీతో ముగుస్తుంది. ఇంతటితో క్రొత్త నిబంధన ముగిసినట్లు. క్రొత్త నిబంధన మొత్తం పుస్తకంలో 27 పుస్తకములు. సత్యాన్వేషణ అనే అంశం ద్వారా బైబిల్లోని ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అనే వివరణకు వస్తే పాత నిబంధన మొత్తం 39 పుస్తకములు పాత నిబంధనలో పొందుపరిచారు. క్రొత్త నిబంధన 27, మొత్తం పుస్తకములు 66 పుస్తకములు బైబిల్లో పొందుపరిచారు.